ఆ శ్రీకృష్ణుడు మాత్రం 2026లో పుట్టి ఉంటే వెన్న బదులు ఈ పంచామృతం కేక్ని దొంగిలించేవాడు అనుకుంటా. ఈ కేక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో పావు కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, పావు కప్ పాలు, పావు కప్ షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుని చూపిస్తున్న విధంగా మొత్తం విస్క్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుని కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇలాచీ పొడి, కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని మొత్తం ఇలా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత అది ఈ కన్సిస్టెన్సీలో తయారవుతుంది. ఇప్పుడు ఒక గాజు గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని గిన్నె మొత్తం అప్లై చేసి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా పక్కకు పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకుని చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుని కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని పైన చల్లుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుంటే నైవేద్యంలా కూడా పెట్టగలిగే ఈ పంచామృతం కేక్ రెడీ అయినట్టే.